హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్న విషయం, పరాయి స్త్రీలతో కలవడం వల్ల వచ్చేటువంటి కొన్ని రకాలైనటువంటి అంటు లేదా సుఖ వ్యాధుల గురించి చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు. అయితే చాలా మంది అడుగుతుంటారు, నేను బయటికి వెళ్ళి ఒకసారి కలిశాను, దీనివల్ల నాకు వ్యాధి వచ్చే అవకాశం ఉందా, లేదా మామూలుగా రెగ్యులర్గా కూడా బయట పరాయి స్త్రీలతో కలవడం వల్ల, లేదా వయసు పైబడిన వాళ్ళ స్త్రీలతో కనుక కలవడం వల్ల, లేదా సెక్స్ వర్కర్స్తో కలవడం వల్ల ఏదైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందా, ఎన్నిసార్లు కలిస్తే వస్తుంది, లేదా ఒకసారి కలిసినా కూడా వచ్చే అవకాశం ఉందా, ఒకవేళ ఇలాంటి ఏమైనా వ్యాధులు ఉంటే, కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ కనబడుతూ ఉంటే వాటికి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. సో సహజంగా చాలా మంది కూడా త్వరగా అంటే ఏదో ఒక సాధించాలనో, లేదంటే దేని గురించి తెలుసుకోవాలనో, లేదా మ్యారేజ్ ముందు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలా మంది కూడా పరాయి స్త్రీలతోటి ఇలాంటి సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారండి. అందులో ఓకే, కొంతవరకు ఏంటంటే పరాయి స్త్రీలు అంటే లోకల్లో చాలా మంది వాళ్ళతో కలుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమైందంటే కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ అనేటివి ఏర్పడతాయి. అలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళతో ఎలాంటి సేఫ్టీ లేకుండా కలవడం వల్ల కొన్ని రకాలైనటువంటి వ్యాధులు అనేటివి సోకడానికి అవకాశం ఉంటుంది. ఇలా లేకున్నా కూడా, అంటే ఇలాంటి బయట పరాయి మగవాళ్ళతో కూడా ఎలాంటి సంబంధాలు లేకున్నా కూడా ఇంట్లో కూడా స్త్రీలలో కొంతమందికి ఫీవర్ వల్ల కానీ, ఫీవర్ ఉన్నప్పుడు కలవడం వల్ల కానీ, లేదా వైట్ డిశ్చార్జ్, రెడ్ డిశ్చార్జ్ ఇలాంటి కొన్ని రకాలైన సమస్యలతో బాధపడే స్త్రీలతో కనుక ఇలాంటి డైరెక్ట్గా కలవడం వల్ల కూడా కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అంటే ఎక్కువగా పరాయి అంటే మగవాళ్ళతో కలిసేటటువంటి వచ్చే వైరస్లు కొన్ని వేరుంటాయి. కేవలం ఇంట్లో స్త్రీలతో మాత్రమే కలవడం వల్ల వచ్చే వైరస్లు కూడా కొన్ని రకాలు వేరుంటాయి. సో ఇలా బయట కలవడం వల్ల మనకు ఆల్రెడీ తెలిసిందే HIV కానీ, ఎయిడ్స్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. లేదా ఇంట్లో కూడా స్త్రీలతో కలవడం వల్ల కొన్ని రకాలైనటువంటి అంటు వ్యాధులు అంటే తెల్ల బట్ట, ఎర్ర బట్ట ఇలాంటివి కలవడం వల్ల గనేరియా, సిఫిలిస్ లాంటి వచ్చే అంటే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. సో కాబట్టి ఇలాంటివి వచ్చినాయంటే ఖచ్చితంగా బయట స్త్రీల వల్లనే వచ్చింది, లేదా బయట వాళ్ళతో కనెక్షన్ ఉంటేనే వచ్చిందని అనుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది లేదు. సో అలాంటి అవకాశం అనేది కేవలం HIV పాజిటివ్ వచ్చిన వాళ్ళకు మాత్రమే ఇలాంటి సమస్యలు వస్తాయి. అయితే దీనివల్ల ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కనబడే అవకాశం ఉంది అంటే దురద, దద్దులు, వాపు రావడం, నొప్పి రావడం, రెడిష్గా అవ్వడము, మంట పెట్టడము, కొన్నిసార్లు బ్లీడింగ్ అవ్వడము, రతిలో పాల్గొన్నప్పుడు నొప్పిగా ఉండడము, పుండ్లు రావడం, గసిలాగా కారడము, దుర్వాసన ఇలాంటి సమస్యలు చాలా రకాలుగా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంటాయి. సో కాబట్టి ఇలాంటి సింటమ్స్ కనబడి ఏదైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి కనబడుతుంటాయి. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఎలర్జీలు అనేటివి సహజంగా బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, లేకపోతే కొన్ని సందర్భాలలో ఎక్కువగా స్రవాలు శుభ్రపరచుకోవడం వల్ల, లేదా చెమట వల్ల కూడా ఎలర్జీ, దురదలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంచెం ఎక్కువ మోతాదులో మీకు ఇబ్బందులుగా ఉన్నట్లయితే, దుర్వాసనలు ఇట్లాంటి, గసిగాడడం ఇలాంటి నొప్పులు, పుండ్లు కనుక ఉన్నట్లయితే కనుక ఒకసారి కొన్ని టెస్టులు చేయించుకోవాలి. దీనికి వచ్చేసి ముఖ్యంగా చేసుకోవాల్సిన VDRL అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ టెస్ట్ ఉంటుంది. VDRL లేదంటే సిఫిలిస్ టెస్ట్ ఉంటుంది. గనేరియాకి సంబంధించినటువంటి IgG1, IgG2, IgI1, IgI2 ఇలాంటి కొన్ని రకాలైనటువంటి యాంటీబాడీకి సంబంధించినటువంటి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని తెలియడం కోసం కొన్ని రకాలైనటువంటి టెస్టులు ఇవి. ఇలా ఇంకా చాలా రకాల టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులను కనుక మనం ఖచ్చితంగా ఫాలో అయినట్లయితే, అంటే ఆ టెస్టులు కనుక మనం చేయించుకున్నట్లయితే, యాంటీబాడీకి సంబంధించినటువంటి టెస్టులు, వాటిలో కనుక ఏదైనా లోపాలు ఉంటే, ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక ఒక్కదాంట్లో దేంట్లో అయినా రావచ్చు. అందులో IG1లో రావచ్చు, IG2లో కూడా మంచిగా ఉండవచ్చు, IG1లో ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. సో ఎలాంటి బ్యాక్టీరియా అనేది మనం తెలుసుకోగలిగినట్లయితే దానికి కొన్ని రకాలైనటువంటి ఔషధాల ద్వారా మనం ఇంట్లోనే క్యూర్ చేసుకోవచ్చు. సో మెయిన్గా ఇలాంటి అంటు వ్యాధులు వచ్చినప్పుడు అవి త్వరగా క్యూర్ అవ్వడానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ దీనికి ముఖ్యంగా మనకు కావాల్సింది ఇమ్యూనిటీ. శరీరం యొక్క ఇమ్యూనిటీ అనేది చాలా చాలా అవసరం. ఎక్కువగా ఇమ్యూనిటీ పెంచుకున్నట్లయితేనే ఈ వైరస్ని మనం పూర్తిగా తగ్గించుకోగలుగుతాం. ఇకపోతే HIVకి మనకు ఆల్రెడీ తెలుసు, HIV పాజిటివ్ మనకు టెస్టులు ఉంటాయి. అవి పాజిటివ్ వచ్చినట్లయితే ఇంకా దాని కథ కంప్లీట్గా వేరే ఉంటుంది, దాని స్టోరీ అనేది వేరే వస్తుంది. కాబట్టి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అంటే అంటు వ్యాధులు కానీ, సుఖ వ్యాధులు కానీ, గనేరియా, సిఫిలిస్ లాంటి వ్యాధులతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే దీనికి నేను చెప్పబోయే కొన్ని ఔషధాలు అనేవి మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఓకే, అందులో మొదటిది వచ్చేసి పంచతిక్త గుగ్గులు, అదేవిధంగా ఆరోగ్యవర్ధిని, అదేవిధంగా కటుక రోహిణి, నేలవేము, హరిద్రకాడ ఇలాంటి కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాలు అనేటివి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంటాయి. ఇక ఇంట్లో అయినట్లయితే కనుక జీలకర్ర, అదేవిధంగా నల్ల జీలకర్ర, ఇలాంటి స్వర్ణమాంక్షిక భస్వం అనే కాడ ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇలాంటివి కూడా మనము ఇంట్లో ఉండి కూడా వీటిని వాడుకోవచ్చు. మాత్రలు ఇవన్నీ నేను చెప్పినట్టుగా రెగ్యులర్గా తెచ్చుకొని వాడుకోవచ్చు.
ఇంకా చూర్ణం అంటే చెప్పే కదా, ఇప్పుడు జీలకర్ర, నల్ల జీలకర్ర, ఈ రెండింటిని సమభాగాలుగా తీసుకొని దాన్ని మంచిగా వేడి చేసి దూరగా వేయించి చల్లార్చి ఆ చూర్ణానికి ఈ స్వర్ణమాక్షిక భస్మం యాడ్ చేసుకొని ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉన్నా ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అనేటివి తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి పంచదిక్త గుగ్గులు కానివ్వండి, ఓకేనా, ఈ ఆరోగ్యవర్ధిని కానివ్వండి, హరిద్ర కాడ కానివ్వండి, అది వారి వారి యొక్క సమస్యలు అంటే వాళ్ళకి వచ్చిన రిపోర్ట్ ఏంటి, వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అన్న దాన్ని బట్టి వాటిని వాడుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి వాటి కోసం కొంచెం క్లారిటీ కోసము మీరు ఖచ్చితంగా డాక్టర్లను సంప్రదించడమే బెటర్ సొంత వైద్యం కన్నా. ఎందుకంటే మీకు ఉన్నటువంటి సమస్య యొక్క తీవ్రత ఎలా ఉందని రిపోర్ట్లో మనకు తెలిసిపోతుంది. ఆ రిపోర్టుకు తగ్గట్టుగా మీరు డోస్ కనుక వాడినట్లయితే ఆ సమస్య ఇంకా అంటే ఇప్పుడు 100% సమస్య ఉంది అనుకోండి, మీరు ఒక 20% 30% రిజల్ట్ వచ్చే మెడిసిన్ వాడడం వల్ల ఆ సమస్య ఇంకా పెరుగుతూ ఉంటుంది, మీ డోస్ అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఆ రిపోర్టును బట్టి డాక్టర్ల పర్యవేక్షణలో మనం మెడిసిన్ వాడుకుంటూ అవసరమైతే ఇంట్లో నేను చెప్పినట్టుగా ఈ జీలకర్ర ఇలాంటివి కూడా మనం క్రమం తప్పకుండా వాడుకోవచ్చు. అదేవిధంగా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వాముని 24 గంటలు నానబెట్టుకొని ఆ నీటితోటి రోజు కూడా 2 లేదా 3 సార్లు జననాంగాలను శుభ్రపరచుకుంటూ ఉన్నట్లయితే అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది పెరగకుండా తగ్గుతూ ఉంటుంది. సో దానివల్ల కూడా కొంతవరకు మనకు ఈ ఉపశమనం అనేది కూడా కలుగుతూ ఉంటుంది. ఆ వాటర్ని తాగవచ్చు కూడా, మిగిలిన వాటర్ని తాగవచ్చు కూడా, దానివల్ల కూడా ఏం నష్టం ఉండదు. ఈ మెయిన్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇమ్యూనిటీ మీద. సో ఇలాంటి వాటికి మంచిగా ఉపయోగపడే భస్వాలలో ఈ స్వర్ణమాక్షిక భస్వం, స్వర్ణ భస్వము, ఓకేనా, ఇలాంటి రసమాణిక్య రస, ఈ భస్వాలు అనేటివి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ భస్వాలు అనేటివి క్రమం తప్పకుండా మనం కొంత మోతాదులో ఆ సమస్యను బట్టి కనుక వాడుకుంటూ ఉన్నట్లయితే ఈ సమస్యలు అనేటివి కూడా క్రమక్రమంగా తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇవి శరీరం యొక్క అంటే అది మీ స్కిన్ కి సంబంధించినటువంటి ఎలర్జీయా, లేకపోతే వైరల్ వల్ల వచ్చిందా, బ్యాక్టీరియా వల్ల వచ్చిందా, లేదా బ్లడ్ వల్ల వచ్చిందా, అది ఖచ్చితంగా మనం టెస్ట్ల ద్వారా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవడం అనేది బెటర్ గా ఉంటుంది. ఒకవేళ మీకు డౌట్ గా ఉండి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలని మీకు డౌట్ గా ఉంటే కనుక ఒకసారి నన్ను సంప్రదించవచ్చు. దానికి సంబంధించినటువంటి పూర్తి గైడెన్స్, వివరాలు, మీకు ఉన్నటువంటి సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా వాటి మెడిసిన్ ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు వాడాలి, ఎంత ఖర్చు అవుతుంది, అన్ని కూడా నేను క్లియర్గా చెప్తాను మీకు. కానీ ఎప్పుడు కూడా ఈ విషయాలు మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది నెగ్లెక్ట్ చేస్తే భార్యాభర్తలు ఇద్దరిని కూడా చాలా ఇబ్బంది పెడతాయి. అండ్ చాలా మంది అడుగుతారు, సార్ ఈ సమస్య నా వల్లనే వచ్చింది కాబట్టి నేను వాడడం సరిపోతుందా అంటే, మీరు అంతకుముందు మీ భార్యతో మీరు కలిసి ఉంటారు కాబట్టి తనకు కూడా టెస్టులు చేయించాలి. తనకు కూడా టెస్టులలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే కొంతమంది స్త్రీలకు ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా అధికంగా ఉంటాయి, అలాంటప్పుడు ఈ వైరస్ అనేది వాళ్ళకి త్వరగా అటాక్ అయ్యే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇద్దరికి కూడా సమస్య బాధపడితే ఖచ్చితంగా ఇద్దరు మెడిసిన్ వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దానికి సుమారుగా నాకు తెలిసి 4,000 నుంచి 5,000 వరకు ఒకరికి ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఆ మెడిసిన్స్కి. అంటే దీని పౌడరు, మాత్రలు, యాంటీమెంట్లు వాటి సమస్యలు బట్టి ఇస్తుంటాం. సుమారుగా ఒకరికి ఒక నెలకు 4 నుంచి 5,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఒకవేళ సమస్య ఒక్కరికి ఉందా ఇద్దరికి ఉందా దాన్ని బట్టి వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, ఇలాంటి మరిన్ని అంటే క్లారిటీ కావాలి అనుకున్నా, లేదంటే వీటి గురించి తెలుసుకోవాలి అనుకున్నా నన్ను సంప్రదించండి. కింద స్పోతే నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందండి. అండ్ ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే టెస్ట్ రిపోర్ట్స్, అదేవిధంగా మీ సమస్యను తెలియజేసి అవసరమైనటువంటి కొన్ని సందర్భాల్లో కొన్ని ఇమేజెస్ కూడా పంపించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో మేము వాటిని చూసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీ రిపోర్ట్స్ అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఎలాంటి మెడిసిన్ వాడాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజులు వాడాలని కూడా మీకు తెలియజేసి మీ ఇంటి వద్దకే మీకు కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపించే అవకాశం. ఎందుకంటే చాలా మంది నా వ్యూవర్స్ చాలా త్రూ అవుట్ ఇండియా, అవుట్ ఆఫ్ ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారు. అందరూ కూడా నా దగ్గరికి జర్నీ తోటి రాలేకపోవచ్చు. అలాంటి వారికి మేము కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ అందిస్తాము వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాత. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.